హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం శనగల ప్రసాదం ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దామండి. అదేవిధంగా ఈవినింగ్ మనం స్నాక్ అయినా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ వరకు శనగలు తీసుకోండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంచుమించు ఒక 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా ఇవి నానిపోతాయి. పిల్లలకి ఇలా నానబెట్టిన శనగలు మార్నింగ్ ఇస్తే మంచి హెల్దీ, మంచి బలం అండి. ఈ శనగలు అనేవి ఇలా నానబెట్టుకున్న శనగల్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి. మనకు పట్టుకుంటే మెత్తగా నలిగిపోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా శనగలు అనేవి మంచిగా ఉడికిపోయినట్టు. ఈ విధంగా మనకు 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి ఇలా వాటర్ నుండి సపరేట్ చేసుకోవాలి ఈ శనగల్ని. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం ఉండదు దీనికి. ఇలా ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అదేవిధంగా కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. ఇవి కాస్త దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇవి మొత్తం కాస్త దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఈ ఇంగువ కూడా ఈ స్టేజ్లో వేసుకోండి. అదేవిధంగా 2 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఇక్కడ మీరు పచ్చిమిర్చి అయినా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలంటే దేవుని నైవేద్యానికి ఉల్లిపాయ పనికిరాదు కాబట్టి నేను ఇక్కడ వేయలేదండి. ఉల్లిపాయ అయినా మీరు మామూలుగా ఈవినింగ్ స్నాక్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు. ఇలా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న శనగలను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలండి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు పచ్చి తురుము కొబ్బరి వేసుకోవాలండి. ఇలా కొబ్బరి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము పక్కకు తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా నైవేద్యంగా శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.